ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగ ఉపకులాలకు, ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగ పెద్దలకు, మేధావులకు, విద్యావంతులకు, ప్రొఫెసర్లకు, నా మాదిగ జాతి సమాజం మొత్తాన్ని కూడా ముందుగా నవేంద్ర ఎంఆర్పీఎస్ తరఫు నుంచి నా సామాజిక ఉద్యమస్గా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం వర్గీకరణ పట్ల రాజకీయ పార్టీల వైఖరి, మాదిగల పట్ల రాజకీయ పార్టీల వైఖరి, మాదిగ కులాల్ని నమ్ముకున్న నాయకత్వం ఏ విధంగా మోసం చేస్తా ఉంది. అసలు నిజంగా వర్గీకరణ కోసం మన పోరాటంలో నిజం ఎంత ఉంది, వాసన ఎంత ఉంది, మాదిగ జాతికి వర్గీకరణ సమస్య ఒకటేనా, ఇక ఏ సమస్యలు లేవా అనే అంశం మీద, వర్గీకరణ విషయం మీద చంద్రబాబు నాయుడు బీజేపీ మోసపూరితమైన విధానాన్ని అవలంబిస్తుందా లేదా, మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల ఉద్యమంలో వర్గీకరణ విషయం మీద వాస్తవాలు సమాజానికి చెప్తున్నారా లేదా అనే విషయం మీద మీ ముందుకు రావడం జరిగింది. నేను చెప్పే అంశాన్ని కూలంకుషంగా మీరు వినండి. నేను చెప్పేది వాస్తవం అవాస్తవం ఒకసారి మీరు వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోమని నా మాదిగ జాతి సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో గెలిపిస్తే చంద్రబాబు నాయుడుతో కూడుకున్న మహాకూటమి జనసేన, బీజేపీ చంద్రబాబు నాయుడు కూటమిని గెలిపిస్తే మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ విషయం మీద ఈ పార్టీ మనకి హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు 2024 ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలను వర్గీకరణ బిల్లు పెడతానని చెప్పేసి హామీ ఇచ్చాడు. దాంతోపాటు ఆయన ముఖ్యమంత్రి కాగానే మాదిగ సమాజానికి నామినేటెడ్ పదవులు ఇస్తాడు, సంక్షేమ రంగంలో ముందుంటాడు, ఎస్సీ సప్లా నిధులు దారి మళ్లించకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులు 27 పథకాలు మరలా తీసుకొస్తాడు అని చెప్పడంతో పాటు వర్గీకరణ అంశం మీద కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు నాయుడు అంటారు కాబట్టి వర్గీకరణ విషయం మనకి అయిపోయిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు. నిజంగా మీరు మాదిగ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నేను ప్రాధాన్యపడతా ఉన్నాను, మీరు పరిశీలన చేయండి ఒకసారి. నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జూన్లో ప్రభుత్వం వస్తే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో జరుగుతాయి. అంటే డిసెంబర్ వరకు కూడా వర్గీకరణ జరగదని మందకృష్ణ మాదిగకి, చంద్రబాబు నాయుడికి తెలిసి ఉండాలి. ఒకటి. రెండో అంశం, వర్గీకరణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, జడ్జిమెంట్ కి రెడీగా ఉందని చెప్పేసి ఈ మందకృష్ణ మాదిగ గారే తెలంగాణ ప్రాంతంలో
ఆంధ్రప్రదేశ్లో చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు నిజంగా రెడీగా ఉందా? అది వాస్తవం అయితే, మీరు చెప్పిందే వాస్తవం అయితే, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇక్కడ గెలిస్తే మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయాలి? చంద్రబాబు నాయుడు మళ్ళీ అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయాలి? అంటే వర్గీకరణ మళ్ళీ మొదలుకొచ్చిందా? ఒకటి, మాదిగ పెద్దలు, మాదిగ విద్యార్థులు, మాదిగ సమాజం జాగ్రత్తగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అందువల్ల మాదిగ సమాజం కొంత బాగుపడిందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెబుతా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు వర్గీకరణ అమల్లో ఉంది. పూర్తిగా వర్గీకరణ అమలైంది 2000 నుంచి 2004 వరకు 4 ఏళ్లు. 4 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని మందకృష్ణ మాదిగ గారు చెబుతున్నారు. దయచేసి పెద్దలు ఆలోచించండి, విద్యావంతులు, మేధావులు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు 4 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు మాదిగ జాతికి ఇవ్వాలంటే ఎన్ని వేల ఉద్యోగాలు ఆయన ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేసి ఉండాలి. నాకు తెలిసి ఏబిసిడి వర్గీకరణ తర్వాత ఏ గ్రూప్ లో రెల్లి కులం ఉంది, వాళ్ళకి 1% ఉంది. బి గ్రూప్ లో మాదిగ ఉంది, 7% వాళ్ళకు ఉంది. సి గ్రూప్ లో మాలు ఉన్నారు, 6% వాళ్ళకుంది. డి గ్రూప్ లో ఆది ఆంధ్ర ఉన్నారు, 1% వాళ్ళకుంది. అంటే 15% ఫుల్ఫిల్ అయింది. అంటే మాదిగలకి 100 ఉద్యోగాలు వస్తే 7 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. 1000 ఉద్యోగాలు వస్తే 70 ఉద్యోగాలు వస్తాయి. 10,000 ఉద్యోగాలు వస్తే మాదిగల వాటా 700 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు వస్తే మాదిగల వాటా 7,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే చంద్రబాబు నాయుడు 4 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే మాదిగలకి, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ లెక్కన 4 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. అంటే 1,00,000కి 7 అంటే 3 లక్షలు, 3 ఏళ్ళు 21. అంటే 3 లక్షల నుంచి 3,50,000 మధ్యలో ఉద్యోగాలు ఇచ్చుంటే గానీ మాదిగలకి 22,000 ఉద్యోగాలు వచ్చుంటాయి. నాకు తెలిసే కాదు, నేను సేకరించిన సమాచారం ప్రకారం, నేను అనేక మేధావుల దగ్గర, విద్యావంతుల దగ్గర, ప్రొఫెసర్